చంద్రబాబు లాంటి వ్యక్తిలో ఏ కోసాన్ని వెతికినా నిజాయితీ విశ్వసనీయత అనేది కనిపించదని వైఎస్ జగన్ అన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై ఎన్నో అవినీతి కార్యాలకు పాల్పడ్డ చరిత్ర బాబుదని ఆరోపించారు. ఎన్ని అవినీతి పనులు చేసినా తనపై కేసులు లేకుండా సీబీఐ విచారణ రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన ఘనత బాబుదేనని అన్నారు. అలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పగిస్తే అధోగతేనని అన్నారు. నీతి నిజాయితీల గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఐఎంజీ, ఎంఆర్ వంటి సంస్థలకు కారు చౌకగా భూములను కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా బినామీలకు అప్పగించడం, ప్రభుత్వ డైరీలను కుప్పకూల్చి హెరిటేజ్ ను విస్తరించిన విషయాన్ని ప్రజలింకా మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తనపై ఎలాంటి కేసులు లేకుండా సీబీఐ విచారణ జరగకుండా అడ్డుకున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు. రాజకీయం అన్నది నాకు తెలిసినంత వరకు మా నాన్న నాకు నేర్పిన రాజకీయానికి నిర్వచనం ఏమిటో తెలుసా? రాజకీయం అంటే ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినడమని. రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయల కరెంటు భారం పెంచినప్పుడు ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడిన విషయం ప్రజలకు తెలుసన్నారు. ఎఫ్టీఐ బిల్లును గట్టెక్కించేందుకు రాజ్యసభలో తన సభ్యులను గైర్హాజరు చేయించి అప్పుడు కూడా ప్రభుత్వాన్ని కాపాడారన్నారు. సాక్షాత్తుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ మన రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద 32,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు బాధుడు బాధితే మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిపి ఈ కిరణ్ సర్కారు దింపేయడాని కోసమని చెప్పి అవిశ్వాస తీర్మానం పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా ఏకంగా విప్పు జారీ చేసి మరీ కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. మన కళ్ళ ఎదుటనే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఎఫ్డీఐ ఓటింగ్ జరిగింది. పార్లమెంటులో చిన్న చిన్న వర్తకులకు సంబంధించింది, చిన్న చిన్న రైతులకు సంబంధించింది ఎఫ్డీఐ ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ రాజ్యసభలో తన ఎంపీల చేత గైర్హాజరు కాయించి మరీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదారంటున్నారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నిట్టనిలువునా చీల్చారని విమర్శించారు. సమైక్య రాష్ట్రం కోసం నేను జైలులోనే నిరాహార దీక్ష చేసి ఉద్యమిస్తే చంద్రబాబు మాత్రం పార్లమెంటులో తన సభ్యులతో కాంగ్రెస్ కు మద్దతు పలికించి రాష్ట్ర విభజనకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయం అంటే చంద్రబాబుకు ఓ చదరంగం లాంటిదని చెప్పారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి విలువలను నేర్చుకున్నానని చెప్పారు. రాజకీయం అన్నది నాకు తెలిసినంత వరకు మా నాన్న నాకు నేర్పిన రాజకీయానికి నిర్వచనం ఏమిటో తెలుసా? రాజకీయం అంటే ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినడమని, రాజకీయం అంటే ప్రతి పేదవాడు మనసు అడగడమని, రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం ఆరాటపడిన రాజకీయం అన్నది మా నాన్న నాకు నేర్పించారు. చంద్రబాబు అయితే ఎన్నికల ముందు 2 రూపాయలకు కిలో బియ్యమన్నారు. ఎన్నికలయ్యాక 5 రూపాయల 25 పైసలు చేశాడు. ఎన్నికల ముందు మద్య నిషేధం అన్నాడు. ఆ తర్వాత ఈనాడులో పెద్ద పెద్ద వార్తలు రాయించి నిషేధం ఎత్తేసి ఊరూరా బెల్ట్ షాపులు తెరిపించాడని ఆరోపించారు. ఎలాంటి విశ్వసనీయత లేని చంద్రబాబు తనకు అధికారం అప్పగించాలని మాయమాటలు చెబుతున్నారని, అధికారం కోసం ఏ గడ్డినైనా తినే రకం చంద్రబాబు అని విమర్శించారు.